హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు తెలుగు రైడర్స్ ఛానల్. ఈరోజు ఆటోమేటిక్ కార్, దాని బేసిక్స్, దాని డ్రైవింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఆటోమేటిక్ కార్కి కీస్ ఎలా ఉంటాయి, స్పెసిఫిక్ కీ అంటూ ఏమీ ఉండదు. దీన్ని ఎలా మనం డాష్బోర్డ్లో పెట్టేసుకొని పక్కనే బటన్ చూడండి, స్టార్ట్ అండ్ స్టాప్, ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్, ఈ బటనే మనం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే గేర్ సిస్టమ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు పీ దగ్గర ఉంది, గేర్ లెవర్ అనేది పీ దగ్గర ఉంది. మనం ఇండికేషన్ ఆన్ చేసిన తర్వాత తెలుస్తుంది, అక్కడ పీ దగ్గర కూడా ఒక లైట్ అనేది వెలుగుతుంది. పార్కింగ్లో ఉంది కాబట్టి పీ దగ్గర ఉంది గేర్ లెవరు. అలాగే రివర్స్లో కావాలనుకుంటే అదే లెవర్ని మనం రివర్స్లో పెడతాం. న్యూట్రల్లో కావాలనుకుంటే న్యూట్రల్లో పెడతాం. డ్రైవ్ మోడ్ అంటే మూవ్ అవ్వడానికి డ్రైవ్లో పెట్టాలనుకుంటే డ్రైవ్ మోడ్లో పెడతాం. అలాగే ఈ పక్కన అబ్జర్వ్ చేస్తే M+- ఉన్నాయి, అంటే మాన్యువల్గా కూడా మనం గేర్లు వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్ కార్ అలవాటు అయిన వాళ్ళు ఆటోమేటిక్ గేర్ డ్రైవింగ్కి కానీ వస్తే వాళ్ళు మాన్యువల్లో పెట్టుకోవచ్చు. వాళ్ళకి అస్తమల్లా గేర్లు వేయటం దించడం అలవాటు అవటం వల్ల ఆటోమేటిక్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో వాళ్ళు మాన్యువల్లో పెట్టుకొని మాన్యువల్లో కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. లేదు ఆటోమేటిక్లో కంఫర్ట్గా ఉంది అనుకుంటే డ్రైవ్ మోడ్లో బండి పెట్టేసి డ్రైవ్ మోడ్లో డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంజిన్ స్టార్ట్ చేద్దాం. కీస్ అయితే ఇక్కడ ఉన్నాయి, డాష్బోర్డ్లో పెట్టేస్తున్నాను. పక్కన బటన్ అబ్జర్వ్ చేశారు కదా, స్టార్ట్ చేశాను, స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మాన్యువల్కి క్లచ్ పట్టుకొని ఎలా స్టార్ట్ చేయాలో ఆటోమేటిక్కి బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేయాలి. బ్రేక్ పట్టుకొని స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయింది, చూసారుగా. అలా డిస్ప్లేలో కరెంట్ వచ్చింది. పీ అని కూడా అక్కడ కనిపిస్తుంది, మన గేర్ లెవర్ ఎందులో ఉందనేది పీలో ఉంది, అంటే పార్కింగ్లో ఉందని అర్థం. అదే గేర్ లెవర్ని నేను రివర్స్లో పెడుతున్నాను. గేర్ లెవర్ దగ్గర చిన్న బటన్ ఉంటుంది, దాన్ని లోపలికి ప్రెస్ చేసి రివర్స్లోకి లాగాలి. చూసారా, ఆర్ దగ్గర లైట్ వెలిగింది, మన డిస్ప్లేలో కూడా ఆర్ అని చూపిస్తుంది. కెమెరా కూడా రివర్స్ క్యామ్ ఆన్ అయింది. న్యూట్రల్లో పెట్టాను గేర్ లెవరు. ఈ ట్రాఫిక్లో అటు మనం ఎక్కువగా బండి న్యూట్రల్లో పెడతాము. ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాత డ్రైవ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు డ్రైవ్ మోడ్లో పెట్టాను. సో రెడీ టు మూవ్, బండి మూవ్ అవడానికి రెడీగా ఉంది. ఈ మాన్యువల్లో క్లచ్ మూసి గేర్ వేసి మళ్ళీ క్లచ్ నెమ్మదిగా ఎలా ఉండవు. ఈ ఆటోమేటిక్ కార్లో డ్రైవ్ మోడ్లో లెవర్ పెట్టేసి నెమ్మదిగా బ్రేక్ అనేది రిలీజ్ చేసుకుంటే బండి మూవ్ అయిపోతూ ఉంటుంది. స్లోలీ బండి మూవ్ అవుతూ ఉంటుంది అన్నమాట. హ్యాండ్ బ్రేక్ తీసేసి నేను బ్రేక్ రిలీజ్ చేస్తున్నాను. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బండి అలాగా మూవ్ అవుతుంది. మినిమం స్పీడ్ అనేది ఉంటుంది, యాక్సిలేటర్ కూడా అవసరం లేకుండానే బండి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను, బండి రివర్స్లో పెట్టాను. స్లోలీ బ్రేక్ రిలీజ్ చేస్తూ ఉన్నాను. బ్రేక్ రిలీజ్ చేస్తూ ఉంటే బండి మూవ్ అవుతుంది. దాట్స్ ఇట్. మళ్ళీ నేను న్యూట్రల్లో పెట్టేస్తున్నాను, బండి న్యూట్రల్లో పెట్టాను, హ్యాండ్ బ్రేక్ వేస్తున్నాను. ఓన్లీ బ్రేక్ వర్క్ మాత్రమే ఉంటుంది. మన మినిమం స్పీడ్ అనేది ఉంటుంది. ఆ స్పీడ్ అనేది మనకి సరిపోకపోతే యాక్సిలేటర్ అనేది రైజ్ చేసుకుంటాము. అలాగే అబ్జర్వ్ చేస్తే బ్రేకు యాక్సిలేటర్ ఉంది, క్లచ్ లేదు కాబట్టి 2 పెడలు ఉన్నాయి, మనకి 2 కాళ్ళు ఉన్నాయని ఇలా ఎప్పుడు డ్రైవ్ చేయొద్దు, చాలా రిస్క్. ఎందుకంటే బ్రేక్ వేసేటప్పుడు యాక్సిలేటర్ పని ఉండదు, యాక్సిలేటర్ వదిలేసేటప్పుడు బ్రేక్ పని ఉండదు. 2 ఒకేసారి మనం ఆ రెంట్లో వాడలేం కాబట్టి ఫుల్ఫిల్గా క్లచ్ లేదు కాబట్టి లెఫ్ట్ లెగ్ని మనం రెస్ట్లోనే పెట్టేస్తాము, రైట్ లెగ్ని మాత్రమే యాక్సిలేటర్కి బ్రేక్ వాడుకుంటాము. మినిమం స్పీడ్ అనేది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్లో మనం బ్రేక్నే ప్రెస్ చేసి రిలీజ్ చేస్తూ ఉంటే ట్రాఫిక్లలో మనకు బాగుంటుంది. రోడ్డు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మన యాక్సిలేటర్ మీదకి మూవ్ అయితే సరిపోతుంది.